ఇందులో పెట్టలేదు. నాకు పర్సనల్ ఒక మెసేజ్ వచ్చింది. అఫ్ కోర్స్ నన్ను ఎవరు ఏమనుకోవద్దు. ఒకవేళ అలాగే అనుకుంటే మగవాళ్ళు కూడా ఒంటి మీద ఏమీ లేకుండా ఒక నెట్ డ్రెస్ వేసుకుని మేము బయటకు వెళ్తే సభ్యంగా ఉంటుందా అసభ్యంగా ఉంటుందా, ఓన్లీ నెట్ ఒక్కటే వేసుకుని వెళ్తే అని ఒక ఓకే ఓకే కామెంట్స్ వస్తే నాకు నవ్వు వచ్చింది. మేము ఒక నెట్ ఒకటి వేసుకుని వెళ్తాం, మగవాడు అన్ని వదిలేసుకుని. సార్ నేను ఇక్కడ ఇలా కూర్చున్నాను సార్, ఇప్పుడు ఈ షర్ట్ ఇప్పాను అనుకోండి, చూసేవాడికి ఎలా ఉంటుంది? అసహ్యంగా ఉంటుందా లేదా? అసహ్యంగా ఉండి ఏమంటాడు? పిచ్చోడు అంటారు. పిచ్చోడు నాకు మా ముద్ర వేస్తారు. మన వస్త్రం ఒంటి మీద లేనంత మాత్రాన మనకు వచ్చే టైటిల్ పిచ్చోడు అంటే మతిస్థిమితో లేనివాడు అని అర్థం అనమాట. ఇక్కడ పిచ్చోడు అంటే పిచ్చోళ్ళు నేను చూసి మాట్లాడటం కాదు, మతిస్థిమితో లేనివాడు అని అర్థం. కాబట్టి డ్రెస్ సరిగ్గా వేసుకోలేపాడు. మగవాడైనా ఆడవాళ్ళైనా మగ పురుషులు అనేవాళ్ళు రెండు జాతులే. ఈ రెండు జాతులు దుస్తులు అందంగా వేసుకుంటే ఆకర్షించబడతారు. దుస్తులు అందంగా వేసుకుంటేనే గౌరవం వస్తుంది. ఒళ్ళు కప్పుకుంటేనే గౌరవం వస్తుంది. ఒళ్ళు విప్పుకుంటే చూపించుకుంటే అసహ్యం వేస్తుంది. ఇది సమాజంలో ప్రతి ఒక్కరికి. అవునా మాధురి గారు శ్రీనివాస్ గారు వివాదంలో తలదూసినట్టున్నారు.